నరేష్ సార్, ఎస్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2-3 జనరేషన్స్ యాక్టింగ్ చూశారు, రకరకాల యాక్టర్స్ని చూశారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో వర్క్ చేసేటప్పుడు, ఎస్పెషల్లీ కిరణ్ గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సి టెక్నాలజీ చేంజెస్, టెక్నాలజీతో పాటు ద పీపుల్ చేంజ్ అంటే ద ఆడియన్స్. ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. అదే కిరణ్ ఈస్ దిస్ జనరేషన్. He knows the pulse. He's a very good writer also. And basically, he's a very disciplined actor. What I liked about it is, Mano, before you go to the set, entana work chesukochu, argue chesukochu, discuss chesukochu. Set ki ellina tarvata the director is the captain. Kiran, I've seen working with him is a pleasure, really. Ekkada ఒక్క చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్ కానీ ఒక చిన్న ఒక రాదు హ్యాపీగా. అంటే అసలు ఇది ఆ మాటే చాలా ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరే, ఒరిజినల్ కిరణ్ వేరే. అసలు వెన్ ఈ ట్రాన్స్ఫార్మ్ యూ హావ్ టు సీ ది ఎలక్ట్రిఫికేషన్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ వెరీ ప్లెజెంట్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్. నో హెడ్ వెయిట్స్, నో ఈగోస్. నిజంగా నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అయిపోయాడు వర్క్ విత్. అండ్ ఆఫ్టర్ దిస్ ఫిలిం అది వేరే బ్రాండ్ పడుతుంది కిరణ్కి. సో ఇట్స్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ కిరణ్. రియలీ ఎంజాయ్. సార్, నాని గారు, ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఇది మీ డెబ్యూ ఫిలిం కాబట్టి చాలా హీరోని చాలా ఎలివేట్ చేసి ఒక అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేయడానికి గల రీజన్ ఏంటి? ముందు కొన్ని అవి ఎక్కువే కాబట్టి అవి క్యాన్సిల్ చేయడానికి చేస్తున్నారా? మీరు మలయాళం క్యారెక్టర్ చేశారు కదా ఈ మూవీలో. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ హర్యానా నుంచి వచ్చారు, తెలుగు సినిమా చేస్తున్నారు, కానీ తెలుగులో కూడా మలయాళం క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? It was fun because see, I'm anyways coming from somewhere else, so I'm getting so into. So आपको both same ही लगता Telugu and Malayalam? No, it's not same. It's not same. There's a lot of difference that I can say because I have done one film in Malayalam also. Oh, nice. Oh, yes. Wow, okay. So there is a lot of difference, and she's plus Christian. So she's not a proper she's a Malayali Christian. Yes. So, but it was actually it was fun to play that. So in the movie she speaks a little bit of Malayalam also here and there? Yeah, a little bit of Malayalam, but she knows Telugu very well. Okay. I mean, she's comfortable with both the languages, but there are bits and pieces where we have used Malayalam also. శివ గారు, మీరు ఇందా నుంచి విపరీతంగా నవ్వుతున్నారు, ఆఫ్ స్టేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసి. ఏమన్నా జోక్ గుర్తొచ్చిందా వీళ్ళు మాట్లాడేటప్పుడు? ఏదైనా మరి ఏం గుర్తొచ్చింది? ఫుడ్ గురించి. ఓ, ఫుడ్ గురించా? ఓకే, మీరు షేర్ చేస్తారా ఏమన్నా? బిర్యానీ. ఓ, లేదండి. అది గుర్తొచ్చి నవ్విన. ఓకే, ఎలా అనిపిస్తుందండి ఈ మూవీ చేయడం? సార్ అంతేనా సార్? మీకే ఇంతే నచ్చిందా? కొంచెం ఎలివేషన్స్ కావాలి సార్ మాకు. ఈ సినిమా ఎందుకు నచ్చింది మీకు? టైటిల్. అది ఓకే, ఎప్పుడైనా ఏ సినిమాకైనా టైటిలే క్యాచింగ్. అవును సార్. టైటిల్ ఫస్ట్ అసలు కనెక్ట్ అయింది. నేను జిమ్లో వెళ్తున్నా కూడా మా ట్రైనర్ సార్ నేను ఏ సినిమా చేసి కిరణపురం అండి అని అంటే అంత కనెక్ట్ అయిపోయింది యూత్కి. కరెక్ట్గా చెప్పారు. నైస్, వెల్ సెట్. శివ గారు, ఏమన్నా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా ఈ మూవీలో? చాలా ఉన్నాయండి. మరి ఒకటి వదలొచ్చు కదా మా కోసం, మా ప్రేక్షకులు అందరూ చూస్తారు. అవన్నీ తలుచుకుని అక్కడ నవ్వుతున్నాడు. అవునండి, దాని నుంచి నవ్వుతున్నారు. చెప్పండి, ఒక్క ఫన్నీ మూమెంట్ ఏదైనా చెప్పండి హీరో తోటి మీకు అయింది. మేమిద్దరం చేసి ఫన్నీ అంటే ఎవరిద్దరు చేసిన ఫన్నీ మూమెంట్ అండి? కిరణ్ గారు. చెప్పండి ఒకటి చెప్పండి. మాదేం ఫన్నీ మూమెంట్ లేదండి. మరి ఎందుకు సార్ నవ్వుతారు? మీరు లోపల ఏదో చాలా దాచుకున్నారు సార్. మీ నవ్వు చూస్తే మాకు నమ్మబుద్ధి అవట్లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ఆయన వెళ్ళిన తర్వాత కెమెరా అటు సైలెంట్గా పెట్టాలి, అప్పుడు మీకు చాలా రికార్డ్ అవుతాయి. కేరాంప్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, ఇందాక క్వశ్చన్కైనా ఆన్సర్ ఈ లోపల ఏమైనా ప్రిపేర్ అయ్యారా? బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండిందా సినిమా, లేకపోతే ఆయన రిచెస్ట్ అని పెట్టారు కదా దానికోసం ఏమైనా బాగా మీ చేత ఖర్చు పెట్టించారా? లేదండి,
బడ్జెట్ ఫ్రెండ్లీ. ఈ మూవీలో కిరణ్ అబ్బవరం గారు చాలా డిఫరెంట్గా కనిపించారు అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో బేసిక్గా ఇది కేరళ అండ్ మన తెలుగు ల్యాండ్ థీమ్ రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతున్న మూవీ కాబట్టి మీరు కలర్ ప్యాలెట్స్ ఏమైనా చేంజ్ చేశారా ఇక్కడికి అక్కడికి కేరళని డిఫరెంట్గా చూపించడానికి మీరు ఎలాంటి? అంటే మోర్ దెన్ కలర్ ప్యాలెట్స్ కంప్లీట్లీ కిరణ్ గారి లుక్ పైన ఎక్కువ వర్క్ చేసాము అండ్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపోజిషన్ వైజ్. ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అంటే ఓ ప్రాపర్ ఒక దగ్గర సెటిల్డ్ కంపోజిషన్స్ ఇలాంటివి లేకుండా కంప్లీట్లీ ఎనర్జెటిక్ వెళ్తుంటుంది. దాని రిలేటెడే వర్క్ చేసాము. అంటే డెఫినెట్లీ విజువల్ కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కలర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సపరేట్ కలర్ ప్యాలెట్ ఏం లేదు, లొకేషన్కో అంబియన్స్ ఉంటుంది కదా, దాని త్రూ షూట్ చేస్తూ వెళ్ళాము. మాకు కొన్ని సీన్స్ మేము గ్లిమ్స్లో చూసిన దాని ప్రకారం, టీజర్లో చూసిన దాని ప్రకారం కొన్ని మన ఏం మాయ చేసావే మూవీ షూట్ చేసిన ప్లేసెస్ కూడా వెళ్ళినట్టున్నారు కదా. ఓకే, అది అలపి అండ్ కొన్ని కొచ్చి ఒక 3-4 ప్లేసెస్లో షూట్ చేసాము. షూట్ అంతా ఆల్మోస్ట్ 20 days షూట్ చేసాము అక్కడ.